నేర్చుకొనుట మర్చిపోవుట. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి. నిర్గమాకాండము 14వ అధ్యాయం 13వ వచనం. దేవుని ఎడల మోషే కలిగి ఉన్న నమ్మకము అసాధారణమైనది. ఈ ఒంటరి భక్తుడు విచిత్ర పరిస్థితుల ద్వారా పోవలసి వచ్చింది. అతనిని ప్రోత్సాహపరచి సంతోషపరిచే వారొక్కరునూ లేరు. యేసు కొంతకాలము అరణ్యంలో నుండి సేవ కొరకు ఎలా బయలుదేరాడో ఆ విధంగానే దేవుని పిలుపునందుకుని మోషే అరణ్యం నుండి వచ్చాడు. మోషే అరణ్యంలో ఏకాంతంగా గడిపిన జీవితంలో దేవుని నుండి అనేక విషయాలు నేర్చుకున్నాడు. పాత అలవాట్లను మర్చిపోయాడు. మనము కూడా అనేక విషయాలు నేర్చుకుని అనవసరమైన విషయాలను విడిచిపెట్టాలి. మన దేవుడెంతో గొప్ప దేవుడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయనను పరిమితము చేయవద్దు. ఆయన గొప్ప ప్రణాళికలో ఇమడడానికి తగిన దానిని నీలో దేవుడు కలిగి ఉన్నాడు. యేసు ద్వారా మనలో దేవుడు కార్యము చేస్తాడు. మనము ఆయనకు గొప్పవారముగా కనబడుచున్నాము. నీవు ఎంత దీనుడవో, ఎంత సాత్వికుడవో, ఎంతగా నీ మోసకరమైన హృదయాన్ని, నాశనకరమైన స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకున్నావో దాని మీద నీ గొప్పతనం ఆధారపడుతుంది. పాడైన నీ స్వభావాన్ని గూర్చి ఎంత లోతుగా గ్రహిస్తావో అంత ఎక్కువగా దేవుడు తన శక్తిని నీలోనికి పంపి ఆయన కార్యాలు చేస్తాడు. దేవుడు మాత్రమే ఆయన వలె నిన్ను చేయగలడు. ఒంటరివాడుగా మోషే ఎలా ఎదిగాడో నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒంటరిగా తన జీవితాన్ని గడిపేవాడు తన కాలాన్ని ప్రయోజనకరముగా వాడుకుంటాడు. దేవుని సన్నిధిలో దేవునితో మోషే ఏకాంతముగా ఏ విధముగానున్నాడో అదే విధముగా మనమును ఒంటరిగా ప్రార్థించే అలవాటు నేర్చుకోవాలి. దేవుడు నిన్ను పిలిచిన పిలుపు విషయమై నీకు నిశ్చయత ఉన్నదా? ఆయన నిన్ను పిలిస్తే అది భయంకరము. నీవు సంపూర్ణముగా లోబడాలి. దేవుని చేత పిలువబడము అనున్నది ఎంతో భయంకరము. ఎందుకనగా నీవు అందుకోలేనంత గొప్ప అవసరతలున్నాయి. మనము అతి జాగరూకులముగా దీనులుగా ఉండాలి. మనము నడుస్తున్నప్పుడు ఎంతగా ప్రార్థించగలము? మనము దేవునికి సంబంధించిన ప్రతి విషయమును మనలో నుండి తీసివేయాలి. ఆత్మ దేవునికి సేవ చేయాలని కోరును, కానీ దేహము తన సొంత మార్గములలో సంతోషించుచు ఆత్మకు ఆటంకము కలిగించును. కానీ ఆత్మ దేహమును అదుపులో ఉంచితే నీ యందు దేవుడు మహిమపరచబడతాడు. మన జీవిత పోరాటాలన్నిటిలో ఆయన యొక్క విడుదల కొరకు దేవుని ఎదుట వేచియుందాము.